Hello buddies, welcome to our channel. Today's special recipe Karivepaku Miryala Pachadi. కరివేపాకులోని టేస్టు, మిరియాల్లోని ఘాటు, కందిపప్పులోని కమ్మటి రుచితోటి భలే బాగుంటుంది. ఈ కరివేపాకు మిరియాల పచ్చడి అన్నంలోకైనా బాగుంటుంది, ఇడ్లీ ఆర్ దోసకైనా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఈ పచ్చడితో తిన్నారంటే అద్భుతంగా ఉంటుంది. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం అమ్మ నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ ఇవ్వండి. స్టవ్ వెలిగించి బాణలి పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని 10 ఎండుమిరపకాయలు వేసుకొని రంగు మారకుండా 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేపుకొని, ఎండుమిరపకాయలు ఏమాత్రం రంగు మారినా పచ్చడి రుచించదని గుర్తుంచుకోండి. 50 గ్రాములు కందిపప్పు వేసుకొని 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాల వరకు వేపుకొని, 1 స్పూన్ ధనియాలు వేసుకొని 1/2 నిమిషం పాటు వేపుకొని, 1 స్పూన్ మిరియాలు వేసుకొని 1/2 నిమిషం పాటు వేపుకొని, 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మరో 1/2 నిమిషం పాటు వేపుకొని పక్కన తీసి ఉంచుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని 1.5 నిమిషం పాటు వేపుకొని, పక్కన ఉంచుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని గోలీ సైజ్ నానబెట్టిన చింతపండు వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని వేపి పక్కన ఉంచుకున్న దినుసులు అన్నీ వేసుకొని 100 ml వాటర్ పోసుకొని, మరీ మెత్తగా కాకుండా ఇటు గరుకుగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసి బౌల్లోకి తీసుకోవాలి. బౌల్లోకి తీసుకొని మరో 50 ml వాటర్ పోసుకొని కలిపి పక్కన ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 3 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకుని 1/2 స్పూన్ ఇంగువ, 1 కప్పు ఆనియన్ తరుగు వేసుకొని ఒకసారి టాస్ చేసి పచ్చడిలో తాలింపు వేసుకోవాలి. అంతేనండి, ఆకుపాక్ కరివేపాకు మిరియాల పచ్చడి రెడీ. వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని తిన్నారంటే లొట్టలు వేసుకుంటూ తింటారు. చేసుకోవడమేమో చాలా సులభం, రుచేమో చాలా ఎక్కువ. ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ అమ్మ నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా.